IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ రాజకీయ వారసులు ఎవరు అనేటువంటి విషయాల గురించి చర్చ జరుగుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలానా ఈ అంశాల గురించి అందరూ కూడా చర్చించుకుంటున్న తరుణంలో ఈ విధంగా రాజకీయ వారసత్వం గురించి ఎప్పుడూ లేనంతగా ఇప్పుడే ఎందుకు చర్చ జరుగుతుంది, అసలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడివిడిగా జయంతి కార్యక్రమాలను ఎందుకని ఘనంగా మేము ఎక్కువ చేస్తున్నామని బలంగా చూపించుకునే విధంగా ఎందుకు నిర్వహిస్తున్నారు ముందుగా అంటే ఏమంటారు? అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనుకోవచ్చు. ఇద్దరిది కూడా ఒకళ్ళు అతీతులేం కాదు దీనికి. ఎందుకని అంటే మనం సింపుల్గా మాట్లాడుకుంటే 2009 సెప్టెంబర్ 2వ తేదీ రాజశేఖర రెడ్డి గారు మరణించారు. అప్పటి గవర్నమెంట్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేగా. 2009 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి ఒక అధికారిక పర్యటనకు వెళ్తూ మృతి చెందడం జరిగింది ప్రమాదవశాత్తు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం, దీంట్లో సీక్రెట్స్ ఏం లేవు. మరి 2009 వదిలేసేయండి, 2010, 11, 12, 13, 14 ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా సరే ఒక్కసారన్నా రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ జరిపిందా? లేదు కదా. లేదు. సరే, అప్పుడు కూడా వదిలేద్దాం. 2014లో రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారుగా. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ళు జరిపిందా? లేదు. గడిచినటువంటి 15 ఏళ్లలో గుర్తుకు రానటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎందుకు గుర్తొచ్చారు? ఓన్లీ బికాజ్ ఆఫ్ ఓటు బ్యాంక్. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా గుర్తించలా, పక్కన పారేశారు. బలవంతంగా రాష్ట్రాన్ని విడగొట్టింది అనేటువంటి కోపంతో ఆంధ్ర వాళ్ళు పక్కన పారేశారు. మాకు తెచ్చింది కేసీఆర్ కానీ కాంగ్రెస్ చేసింది ఏముంది అని చెప్పి తెలంగాణ వాళ్ళు అవతల పారేశారు. కాకపోతే గత 10 ఏళ్లలో కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా బీజేపీకి ఇవ్వలేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ కోటేశారు. అంటే కేవలం ఒక ప్రత్యామ్నాయ పార్టీ అక్కడ లేకపోవటమే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గల కారణం. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో సో ఇంకేముంది, మనం ఏపీలో కూడా పుంజుకోవచ్చు. సో దానికి కారణం ఏంటి, ఎలా తెచ్చుకోవాలి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశం ఏంటి? ఒకటి, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పార్టీలు 2, ఒకటి జనసేన, ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో జనసేన ఆల్రెడీ టీడీపీ తోటే నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే భవిష్యత్తులో నడిచిద్దో లేదో పక్కన పెట్టేద్దాం, ప్రస్తుతానికి నడుస్తుంది కదా. ఇక ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఓన్లీ దేని బేస్ మీద నడుస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో ఓట్లేసారా జనం? లేదు కదా. ఓన్లీ బికాస్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి జగన్ని గెలిపించారు. తండ్రిలాగే జగన్ ఏం చేస్తాడు అనేది చూడాలి. ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే రాజశేఖర్ రెడ్డి లాగా ఎంత బాగా పరిపాలిస్తాడు అనేది చూడటం కోసం మాత్రమే 2019లో ఆయనకు అధికారం ఇచ్చారు. సో కాబట్టి రాజశేఖర్ రెడ్డి లెగసీ అనేది జగన్ అధికారంలోకి రావడానికి 100కి 100% ఉపయోగపడింది అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. సో కాబట్టే ఇప్పుడు దాన్నే ఉపయోగించుకుంటే మరలా ఏపీలో పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇక్కడ ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని విడగొట్టిందనేటువంటి కారణంతో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. మరి అదే కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి వైసీపీలో చేరి టీడీపీలో చేరి నాయకుల్ని మాత్రం గెలిపిస్తున్నారు. మరి ఆ రోజు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉంది. ఆ రోజు వీళ్ళు ఎవరు అడ్డుపడి ఆపలేదు కదా రాష్ట్ర విభజన. మరి వాళ్ళని ఎందుకు గెలిపిస్తున్నారో అర్థం కానటువంటి విషయం. సో అలాగే ఇక్కడ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు అంతే. కాంగ్రెస్ ఇక్కడ పుంజుకోవటం కోసమే ఇక్కడ కేవలం షర్మిలాని తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు చేసిన, రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలనట్టు తెలంగాణలోను ఇటు ఏపీలోను ఇంత ఘనంగా నిర్వహించిన 15 ఏళ్ళు గుర్తుకు రాని రాజశేఖర్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్కి గుర్తొచ్చాడంటే మరి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం. దీంట్లో అంతకు మించి వేరే ఏం లేదు.
ఓకే, ఇలాంటి సందర్భంలో ఇంకో విషయం కూడా తెర మీద తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు. వైఎస్ఆర్ వారసురాలు షర్మిలానే చెప్తున్నారు గట్టిగా, రాహుల్ గాంధీ అదే చెప్తున్నారు గట్టిగా. తర్వాత మంగళగిరిలో జరుగుతున్న సమావేశంలో కూడా వైఎస్ఆర్ వారసురాలు షర్మిలాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా చెప్తున్నారు. ఎందుకని ఇప్పుడు వారసత్వం గురించి వాళ్ళు లేపుతున్నారంటే ఏమంటారు? ఇప్పుడు వారసురాలని చెప్పకపోతే ఓట్లు ఎవరు వేస్తారు? అంతే కదా. ఇప్పుడు మొన్నటి వరకు షర్మిల అన్న వదిలిన బాణం అని చెప్పుకున్నటువంటి వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే షర్మిల తెలంగాణలో పార్టీ వదిలేసి ఏపీకి వచ్చిందో వెంటనే ఏమన్నారు? మొన్నటిదాకా వైఎస్ షర్మిల అన్న వాళ్ళల్లా ఇప్పుడు షర్మిల అత్తగారింటి పేరు పెట్టి పిలవలా? షర్మిలకి వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధం లేదని చెప్పలా? మరి నిన్న మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా షర్మిలని పొగిడినోళ్లేగా. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే పార్టీని భుజాన వేసుకుని నడిపించి బ్రతికించింది షర్మిలనేగా. వాస్తవంగా మాట్లాడాలంటే ఆయన ఓదార్పు యాత్ర మధ్యలో అరెస్ట్ చేయబడి వెళ్ళిపోయినప్పుడు ఆ ఓదార్పు యాత్రని కంటిన్యూ చేసింది ఎవరు? షర్మిలానే. పార్టీని అన్నాళ్ల పాటు సజీవంగా నిలబెట్టింది ఎవరు? షర్మిలానే. షర్మిల లేకపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేదే కాదు. నిజాలు మాట్లాడుకుంటే ఎప్పుడో పీకి పక్కనేసేసేవాళ్ళు మిగతా రాజకీయ పక్షాలన్నీ కలిపి. ఓన్లీ బికాస్ ఆఫ్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అయింది జగన్ జైలు నుంచి బయటకు వచ్చే వరకు కూడా. ఎప్పుడైతే షర్మిల ఇటు మారిందో వెంటనే ఏమన్నారు? షర్మిలకి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధం లేదు, ఆమె ఆటోమేటిక్ అత్తగారింటికి వెళ్ళిపోయింది. వైఎస్ షర్మిల కాకుండా పోయింది ఇప్పుడు సడన్గా. ఎందుకు? వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి. సో అలాగే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటారు. ఈ ప్రతి సంవత్సరం రైతు దినోత్సవంగా జరుపుతూ వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా అట్టహాసంగా జరపాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేసింది? ఓటు బ్యాంక్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తుంది కాబట్టి ఇటు ఓటు బ్యాంక్ అటు వెళ్ళకూడదు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు చీలకుండా జగన్ వైపే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వైసీపీ చేసుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి పార్టీ అని చెప్పి ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పుకునేటువంటి పరిస్థితి, వీడియోలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. జగనే అసలైన వారసుడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగే షర్మిల అసలైన వారసులు అని చెప్పి కాంగ్రెస్ చెప్పుకునేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ను వాళ్ళు ఉపయోగించుకోవాలి కాబట్టి, ఆ ఓట్లు షర్మిలకి పడాలి కాబట్టి. ఏది అవునన్నా కాదన్నా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటంలో షర్మిల పాత్ర ఎంతైనా ఉంది అనేది ఖచ్చితమైనటువంటి అంశం. లేదంటే కడపలో అంత భారీ స్థాయిలో ఓటింగ్లో చేంజ్ అనేది రాదు. సో అలా కొన్ని ఓట్లు షర్మిల చీల్చి కాంగ్రెస్ వైపు తీసుకువెళ్ళగలుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అందుకే ఆమె అసలైన వారసురాలని చెప్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నా ఏమన్నా పెద్ద రిజిస్ట్రేషన్ చేసి షర్మిల అనే వారసురాలను సంతకం పెట్టి ఇచ్చేస్తే అయిపోయిద్దా? ఈజ్ ఆథరైజ్డా? సర్టిఫికేట్ ఏమన్నా ఇస్తాడా? లేదు కదా. సో ఎవరు వారసులని రాహుల్ గాంధీ తేల్చేదేంటి, సోనియా గాంధీ తేల్చేదేంటి, లేకపోతే ఇంకెవరైనా తేల్చేదేంటి? ఇద్దరు రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొడుకు కూతురు. సో వాళ్ళిద్దరూ వారసులే. పార్టీలు వేరు కావచ్చు, కాకపోతే వాళ్ళిద్దరూ ఆయనకి వారసులే. ఆయన అభిమానులు ఎవరి వైపు వెళ్తారనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఓకే, కుటుంబ వివాదం కాస్త వారసులు ఎవరు అనే దాకా వెళ్ళిపోయింది. ఇది ఇంతట్లో తెగే అవసరం ఉందంటారా? అంటే సమస్య పరిష్కారం అయ్యే మార్గం ఉందంటారా, అసలు లేదంటారా? పరిష్కారం అయ్యే మార్గం అయితే ఏమి నాకైతే కనిపించట్లేదు. ఒకటే, రీసెంట్గా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరు ఒకసారి గమనిస్తే తాను వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు కనిపించట్లే. తను కాంగ్రెస్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటుంది మనం చూసిన దాన్ని బట్టి. ఎట్ ద సేమ్ టైం అన్నకి వ్యతిరేకంగానే పోరాడాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంది. సో ఇవన్నీ చూస్తే అవసరమైతే ఎలా ఉందంటే పరిస్థితి, జగన్నే వైసీపీని తీసుకొచ్చి కాంగ్రెస్లో విలీనం చేయమనేలాగా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఎందుకు? ఆయనకి ఎలాగో 11 సీట్లే వచ్చినాయి, వీళ్ళకి 0 సీట్లు అనుకోండి, అది వేరే విషయం. సో ఎట్లా చూసుకున్నా కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కానీ ఫీలింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందులోనూ ఇద్దరి మధ్యలో గొడవలు ఇప్పట్లో సద్దుమణిగేలా అయితే ఏం కనిపించట్లేదు. పాపం ఇద్దరి మధ్యలో విజయమ్మ గారు నలిగిపోతున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు ఇడుపులపాయలో ఆమె కొడుకు ఓడిపోయాడనే బాధ ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. సో ఆమె అలాగే జగన్ని దగ్గరకు తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా జగన్ అంటీ ముట్టనట్టుగానే స్పందించాడు తప్ప ఇది వరకు ఉన్నటువంటి ఎఫెక్షన్ అక్కడ కనిపించలేదు.
క్లియర్గా అర్థమవుతున్నాయి విజువల్స్లో. సో కాబట్టి ఆ పరిస్థితి ఏంటంటే ఇంకా ఎవరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో ఈ గొడవలు సద్దుమణిగి ఎవరు ఒక పార్టీ వైపే నడుస్తారా అంటే అది ఏం కనిపించట్లా. సో దీన్ని బట్టి గమనిస్తే ఖచ్చితంగా రెండు వైపులా కూడా వార్ అనేది ఇంకొన్నాళ్ళు నడుస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి జయంతి కార్యక్రమాలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ కంటే ఈరోజు కొత్తగా మైలేజ్ అయితే ఏం రాదు. కేవలం ఆ మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఇది ఒక భాగం మాత్రమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినప్పటికీ రాష్ట్రం ఈ పార్టీకి అభివృద్ధి చెంది ఉంటే, లేదు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే, దానికోసం కాంగ్రెస్ ఏదైనా చేసి ఉంటే ఏపీ ప్రజల్లో ఎంతో కొంత కాంగ్రెస్ మీద ఒక సానుభూతి ఏమైనా కలిగితే కలగొచ్చేమో. బట్ దురదృష్టం ఏంటంటే గడిచినటువంటి 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇంకొంత వెనక్కే వెళ్ళింది తప్ప అభివృద్ధి చెందినటువంటి దిశ అయితే లేదు. ఇంకా అప్పుల్లో ఇరుక్కుపోయి ఉన్నాం, ప్రత్యేక హోదా లేదు, పైగా విభజన చట్టంలో విభజన హామీల్లో ఉన్నటువంటివి పూర్తిగా అమలు కాలేదు, ఆస్తుల పంపకాలు జరగలేదు, అప్పుల పంపకాల్లో ఇంకా మనకి సంయమనం లేదు, వాటిల్లో ఒక ఏకతాటి మీదకి రాలేనటువంటి పరిస్థితి రెండు రాష్ట్రాలు. అంటే కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం పార్లమెంట్ తలుపులు మూసి పెప్పర్ స్ప్రేలు కొట్టి హంగామా చేసి అసలు ఏమాత్రం సహేతుకంగా లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టడం. సో ఒక అధ్యయనం చేసి ఎవరికి ఏం పంచాలి, ఎవరికి ఎలా పంచాలి ఏంటంటే ఫైనల్ డెసిషన్ తీసుకుని రాష్ట్రాన్ని విడగొడితే సహేతుకంగా ఉండేది. బట్ అది చేయలేదు కదా. సో దాని ఫలితమే ఈ రోజుకి ఏపీ ప్రజలు అనుభవిస్తున్నారు. దీన్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోతారు? జీవితంలో కాంగ్రెస్ అనేది ఏపీలో మనుగడ సాగించడం అనేది చాలా కష్టం, ఇంకా టైం పట్టవచ్చు, అసలు వచ్చిద్దో లేదో కూడా చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ ఏపీలో బ్రతకటం అనేది కష్టమే. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని యథావిధిగా జరుపుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీయే ఏపీలో పుంజుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి విషయం అయితే చెప్తున్నారు.